ఇదే ఉత్తముచ్చటన్నా. ఫార్ములా ఈ రేస్ పై చర్చకు పట్టు, తీవ్ర స్థాయిలో నిరసన తెలిపిన బీఆర్ఎస్. అసెంబ్లీలో గందరగోళం, బీఆర్ఎస్ సభ్యుల వైపు చూస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అసభ్య సైగలు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన గలం. అంటే అసలు నిజానికి వాస్తవంగా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఏం జరుగుతుందండి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం చట్టాలను తీసుకురావడం, ఇక్కడి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేయబోయే చర్యలను చెప్పడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక ఉంది అని అడుగుతారు. కానీ అసెంబ్లీలో, శాసన మండలిలో ఒకలేమో పేపర్లు ఇసిరేస్తారు, ఒకలేమో బాటిల్ ఇసిరేస్తారు, ఒకలేమో అసభ్యంగా చెప్పరాని విధంగా సైగలు చేస్తారు. ఏం జరుగుతుంది అంటే ఈ ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తిగా అసెంబ్లీలో ఉంటే ఏమన్నా ఉంటుంది. హరీష్ రావు స్పీకర్ పోడియం దగ్గర పోయింది. ఎందుకు పోయిండు? అసభ్య పదజాలం అంటే ఊరుకుంటారా? నిన్ననో మొన్ననో యూజ్లెస్ ఫెలో, దొంగ అంటే యూజ్లెస్ ఫెలో అని ఎవర్రా అన్నది బాజాప్తగా అంటారు కదా. మనిషికి ఆత్మగౌరవం ఉంటుందండి. ఈ ఆత్మగౌరవం దెబ్బతింటే తర్వాత చట్టాలు ఏవైనా. ఫస్ట్ మనిషికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ కేసు మీద నిజంగా ఇక్కడ తప్పే జరిగింది, నిజంగా దొంగ అనుకుందాం, మరి దీని మీద చర్చ ఎందుకు చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం అవుతుంది? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రి గారు దాంట్లో ఏది లేదు, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పారు కదా. మరి దీని గురించి ఏంటి సంగతి? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? మీరందరూ ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో ప్రశ్నించడం అంటే, ప్రశ్నించినా కనీసం ప్రజల పక్షాన నిలుచున్నా అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం అంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా గొంతెత్తి నినాదించకపోయినా, ఇకనైనా మనం పోరాటం చేయకపోయినా, ఇంకా కూడా ఇంట్లలో కూర్చుంటే ఏమీ రాదన్నా. అరే చట్టాలే చుట్టాలుగా మారిపోతున్న కాంగ్రెస్ బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలైపోయింది. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? తొలి అడుగుతోనే కేటీఆర్ విజయం సాధిస్తే ఆ విజయాన్ని కనీసం చూసేలోపే ఈడీ ఎంటర్ అయిందండి. హైకోర్టు ఉత్తర్వులపై హర్షం. ఫార్ములా ఈ రేస్లో కేసు డొల్లా. కేటీఆర్ చేసిన తప్పేంటి? అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసులు ఎందుకు? డైవర్షన్లో భాగమే కేటీఆర్ మీద కేసు. ఏదో ఒక కేసు పెట్టాలి, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్ర. తెలంగాణ భవన్లో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా రబై తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడే మొగోళ్ళు రబై హరీష్ రావు, కేటీఆర్. నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణకు 4 దిక్కులు ఉన్నాయని మీరు అంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి 4 దిక్కులు ఉన్నాయని నేనంట. ఒకటి కేసీఆర్ రూపంలో ఉంటుంది, ఇంకోటి కవిత రూపంలో ఉంటుంది, ఇంకోటి హరీష్ రూపంలో ఉంటుంది, ఇంకోటి కేటీఆర్ రూపంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కవచంలో 4 దిక్కులు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పే దిక్కులు కాదు. ఈ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ దిక్కులు 4 ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా ఈ రేసు ఒక డొల్లా అని చెప్పినప్పటికీ కూడా అనేక రకాలుగా, అంటే ఇక్కడ హైకోర్టు ఏమో తీర్పిస్తుంది అరెస్టు చేయొద్దని, ఈడేమో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మళ్ళొక విషయాన్ని కూడా చూడండి. ఈ రేస్లో పైసా అవినీతి జరగలేదు. మంత్రి పొన్నం మాటలతోనూ కేసులో సంబంధం